హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్ తెలుగు. ఈరోజు మన వీడియోలో ఒక టేస్టీ అండ్ సింపుల్ స్నాక్ పెసరగారెలు. ఇవి చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్లోకైనా తీసుకోవచ్చు, స్నాక్గా అయినా తీసుకోవచ్చు. ఈ గారెలు ఒకటి తినాలనుకున్న వాళ్ళు 4 తింటారు. అంత టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా కూడా ఉంటాయి. ఈ గారెలో ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదు. చేసుకోవటం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా పెసల్ని కడిగి వాటర్ వేసుకొని ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. 5-6 గంటలకి పెసలన్నవి బాగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వాటిని వాటర్ అంతా వడకట్టేసుకొని తడేమీ లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ పెసల్ని ఆరబెట్టేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. వీటిలోకి 7-8 పచ్చిమిర్చి, అల్లం, కొద్దిగా జీలకర్ర తీసుకోవాలి. అల్లాన్ని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పప్పుని గ్రైండర్లో కానీ మిక్సీ జార్లో కానీ వేసుకొని రుబ్బుకోవాలి. రుబ్బుకునేటప్పుడే అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర కూడా వేసుకొని రుబ్బుకోవాలి. ఇందులో ఒక్క చుక్క కూడా వాటర్ వేయాల్సిన అవసరం ఉండదండి. ఈ పప్పు నలిగేటప్పుడే దాంట్లో నుంచే వచ్చే వాటరే సరిపోతుంది. ఇలా రుబ్బుకునేటప్పుడే రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర కూడా వేసుకొని రుబ్బుకోవాలి. ఈ పిండి మరీ మెత్తగా అయితే రుబ్బుకోకూడదండి. నార్మల్ గారెల పిండిలాగా ఇది కొంచెం నలిగినట్లు ఉంటేనే టేస్ట్ తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇలా రుబ్బుకున్న తర్వాత ఈ పిండి అంతటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గారెలను ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. చేత్తో డైరెక్ట్గా వేసుకోలేనటువంటి వారు ఏదన్నా కవర్ కానీ లేదా ఆయిల్ కవర్ కానీ తీసుకొని దానిపైన కొంచెం చిన్న ముద్దను తీసుకొని గారెలా ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. ఎప్పుడైనా పెసరగారెల పిండి కొంచెం లూజ్ అయినట్లు అనిపిస్తే చేత్తో కానీ లేదా ఆయిల్ ఏదన్నా కవర్ మీద కానీ కాకుండా కాటన్ క్లాత్ ఏదన్నా తీసుకొని ఆ కాటన్ క్లాత్ మీద గారె తీసి వేసారంటే అది చాలా వరకు పీల్ చేసుకుంటుంది. ఇదిగండి ఇక్కడ నేను ఒకటి వేసి చూపిస్తాను. ఇలా వేయటానికి కూడా ఈజీగా ఉంటుంది పిండి ఎప్పుడైనా లూజ్ అయినప్పుడు. ఇలా ఆయిల్కి సరిపడా గారెలు వేసుకొని గారెలన్నీ 2 పక్కల క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఈ పెసరగారెలు క్రిస్పీగా ఉంటాయండి. అలా ఉంటేనే ఈ గారెలు చాలా బాగుంటాయి. అదేవిధంగా మిగతా పిండిని కూడా గారెలు వేసుకొని 2 పక్కల ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చాక తీసుకోవాలి. ఈ గారెలు ఆయిల్ అయితే ఎక్కువ లాగదండి. నార్మల్గా మనం చేసుకునే గారెల్లాగా ఆయిల్ అయితే చాలా తక్కువ లాగుతుంది దీనికి. ఇలా ఫ్రై చేసుకొని అన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ గారెలు వేడివేడిగా తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ గారెల్లోకి అల్లం చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ, పల్లి చట్నీతో కానీ దేంతోనైనా తీసుకోవచ్చు. ఈ పెసర గారెలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడు మనం చేసుకునే రెగ్యులర్ గారెల కన్నా కూడా. పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల కూడా సాఫ్ట్గా ఉంటుంది. ఇవి నెక్స్ట్ డేకి కూడా పాడవు, చాలా బాగుంటాయి. ఈ గారెలు బ్రేక్ఫాస్ట్లో కానీ లేదా ఈవినింగ్ స్నాక్గా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.